సమజయిందా కథ. రచన బివిడి ప్రసాదరావు. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. ఆవిడకి 52, ఆయనకి 59. ఆవిడ కల్పన, ఆయన రాజారాం. ఈ ఇద్దరికి 2 కొడుకులు. ఆ 2 కొడుకులకి పెళ్ళిళ్ళయ్యాయి. ఆ పిల్లలిద్దరూ ఉద్యోగరీత్యా పెద్దోడు జపాన్లోనూ చిన్నోడు సింగపూర్లోనూ స్థిరపడ్డారు. కల్పన, రాజారాం ఇండియాలో విశాఖపట్నంలో సొంతింటిన నివసిస్తున్నారు. ఇద్దరూ ఉద్యోగాలు చేశారు, రిటైరు అయ్యారు. పిల్లల మధ్య ససేమిరా వంతుల వారీగా తిరగలేమనేశారు. ఒకరికొకరు మెత్తగా మెసురుకుంటున్నారు. తెల్లవారుతోంది. అలారం రింగ్కి రాజారాం నిద్రలేచాడు. బెడ్లైట్ పల్చగా వెలుగుతోంది. పక్కకు చూశాడు. కల్పన నిద్రపోతోంది. భార్య భుజం మీద తట్టాడు శృతిమెత్తగా. కల్పన కదిలింది. నిద్ర లేచున్నాను చెప్పింది మెల్లిగా. రాజారాం మంచం దిగేశాడు. ఏం లేవా అడిగాడు. కల్పన ఏమీ అనలేదు. వాకింగ్కి వెళ్ళే టైం అవుతోందిగా చెప్పాడు రాజారాం. ఈరోజు వద్దు చెప్పింది కల్పన తను కప్పుకున్న రగ్గును పక్కగా తోసేస్తూ. వై అడిగాడు రాజారాం. ఇలా రండి అంది కల్పన గోముగా. మంచానికి అటు నుండి ఇటు తిరిగొచ్చి భార్య దరిన ఆగాడు రాజారాం. భర్త కుడి చేతిని పట్టుకొని అతన్ని తన మీదికి లాక్కుంటోంది కల్పన. స్టడీగా లేకపోవడంతో కల్పన గుంజుకు ఇంచుమించుగా కల్పన మీద రాజారాం పడవలసిందే. కానీ జల్దుకున్నాడు. కల్పన ముఖానికి చెంతగా తన 2 అరచేతుల మీద నిలవగలిగాడు. ఆ ఇద్దరి ముఖాలు నేరయ్యాయి. ఇద్దరి ఊపిర్లు ఇద్దరినీ వెచ్చగా స్పర్శిస్తున్నాయి. రాజారాం ముఖాన్ని తన 2 అరచేతులతో మెత్తగా పట్టుకుంది కల్పన. భర్త పెదాలపై తన పెదాలతో ముద్దు పెట్టుకుంటోంది. ఆ ముద్దు ముగిశాక కల్పన కళ్ళలోకి చూస్తూ, ఇదెన్నో ముద్దు అడిగాడు రాజారాం మెత్తగా. కల్పన కూడా రాజారాం కళ్ళలోకి చూస్తూనే ఆ సంఖ్య చెప్పింది సొంపుగా. లెక్క తప్పవేం చిన్నగా నవ్వాడు రాజారాం. తమరు నంగనాచా మరి. మన ఫస్ట్ కిస్ నుండి ప్రతి ముద్దుకు లెక్క మీరు అడగడం, నేను చెప్పడం. ఎప్పుడైనా నా లెక్క తప్పని మీరు అనేది ఉందా? చక్కగా నవ్వేస్తూ అంది కల్పన. ఆ వెంబడే భార్య మీదకు ఒరిగిపోయాడు రాజారాం. కల్పన ఆ తర్వాత భర్తను శృతిమెత్తగా తన పక్కకు నెట్టింది. ఈ రోజుటి వాకింగ్ పాయే అన్నాడు. పోనీయండి అనేసింది కల్పన. బద్ధకమా? కల్పన వైపు జరుగుతూ అడిగాడు రాజారాం. దానికి బదులివ్వక భర్తను కలుపుతూ తన రగును కప్పుకుంటూ, వెచ్చతనాన్ని రాజేసుకుందాం, ముచ్చటగా మాట్లాడుకుందాం మెల్లిగా చెబుతోంది కల్పన. అలానా? భార్య కళ్ళలోకి కొంటిగా చూస్తున్నాడు రాజారాం. భర్త చూపుల్లోంచి చూపు మార్చుతూ గుంభరంగా నవ్వుతోంది కల్పన. భార్యపై మరింత మీదికి రాజారాం జరిగాడు. కల్పన కళ్ళు మూసుకుంటోంది. సిగ్గే చిలిపిగా అంటాడు రాజారాం. సరళంగా నవ్వుతోంది కల్పన, కానీ కళ్ళు విప్పదు. రాజారాం కుడి చేయి చూపుడు వేలు కల్పన పెదాలను తడుముతున్నట్లు తాకుతోంది. అంతలోనే ఫక్కున నవ్వేసింది కల్పన. కళ్ళు మాత్రం విప్పడం లేదు. ఏమమ్మా ఎందుకీ అకాల నవ్వు? రాజారాం విప్పు రెప్పల రేడు. మన ఫస్ట్ కేసు గుర్తొచ్చింది చెబుతూ, అప్పుడు మీరిలానే ఇలాంటి బెడ్లైట్ కాంతిలో మన ఫస్ట్ నైట్న నా పెదాలను తడిమారు. ముద్దుకు ముద్దు కదూ అంది కల్పన గమ్మత్తుగా. పో ఉడుక్కుంటాడు రాజారాం. మరి అప్పటికి ఆ ముద్దుకై నేను ఎన్ని మార్లు దైవరించానో కదూ అంటాడు. చిన్నగా నవ్వుతోంది కల్పన. నేను ముద్దుకు ససేమిరా అనేసరికి మీ ముఖం కాదు మీరు మీ మూతిని ముచ్చికలా పెట్టేవారు. భలే అనిపించేది. ఇంకా అలానే నవ్వుతోంది. ఈసరికి కళ్ళు విప్పి ఉంది. పో ఎంత బతిమలాడినా ముద్దుకు కాదనేసేదానివి. భలే చిరాకయ్యిందప్పుడు గుణిచాడు రాజారాం. తెలుసు సాక్షిని నేనేగా చక్కగా అంది కల్పన. మెత్తగా నవ్వింది కూడా. ఆ వెంబడే చెప్పాగా తాడి పడందే అట్టివి ఏవి పనికిరావని అంది జ్ఞప్తి చేస్తున్నట్లు. అవును, నీ కన్విన్సింగ్ నచ్చే అప్పుడు వల్లకునేవాణ్ణి చెప్పాడు రాజారాం పిల్లోళ్ళ. మీరు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ గుడ్ బైయే నాకు. చెప్పింది వింటారు, పాటిస్తారు చెప్పింది కల్పన నిండుగా. ఇద్దరి నడుమ కొద్దిసేపు మాటలేవు, కానీ చూపులు ఉన్నాయి. ఏంటా చూపు?
చూపు మార్చుకుంటుంది కల్పన. నువ్వు ఇప్పటికీ అప్పటి మాదిరినే అగుపిస్తుంటావు, చెప్పాడు రాజారాం. అయ్యా, గొప్పలకు హద్దుండాలి. ఇప్పుడు మనం చాలా వయసు పైబడ్డవాళ్ళం. తోళ్లు పట్టులు బిగులు తప్పాయి, చెబుతోంది కల్పన. అడ్డై కావచ్చు. నీ సాంగత్యం నాకు నిత్య యవ్వనమే, అతిశయోక్తి కాదు, చెప్పాడు రాజారాం. ఆ వెంబడే మన మధ్య ఫస్ట్ కిస్ లానే ఇందాకటి మన మధ్య ముద్దు కూడా నాకు అనిపించింది, నన్ను మెప్పించింది. సచ్, నమ్ము, చెప్పాడు రాజారాం. కల్పన చూపు నిలిపి భర్తనే చూస్తోంది. చాలేండి బడాయి, అంది మెత్తగా. లడాయిల పెదపటి మన ఫస్ట్ కిస్ బడాయేగా, అన్నాడు రాజారాం. ఆ వెంబడే ఆ తర్వాతి కిస్లన్నీ మిఠాయిలే, చెప్పాడు. పోండి, అంది కల్పన లజ్జగా మెత్తగా. అవునా, అంటూనే భార్య పెదాలను తన పెదాలతో అందుకున్నాడు రాజారాం. ఆ ముద్దు తర్వాత ఏమంటావు ఈ సంఖ్య చెప్పి. కిస్ కూడా ఇది మిఠాయే కాదా, అడిగాడు. ఆ వెంబడే మన ఫస్ట్ కిస్లా అనిపించలా అని కూడా అన్నాడు. ఏమీ అనదు కల్పన, కానీ ఆవిడ ఒళ్ళు పలకరిస్తోంది. ఏంటా వణుకు, చలా, అడుగుతాడు రాజారాం. చలి కాదు, గిలి, అంది భర్త బట్టతల మీది అరాకొర వెంట్రుకలను తన 2 అరచేతులతో నిమురుతూ. ఈ ఇద్దరి వైవాహికానికి 33 ఏళ్లు నిండాయి నిన్నటితో. అయినా నిత్య నూతనమే ఈ ఇద్దరి వివాహబంధం. కారణం, వీరు తమ ఫస్ట్ కిస్ను తమ ఫస్ట్ నైట్నే ఇచ్చిపుచ్చుకున్నారు కనుక. పరిణయంతో మాత్రమే వీరు తమ కన్యాత్వం వీడారు కనుక. సమజైందా? శుభం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.